నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలని త్వరలో అందరి సహకారంతో పూర్తి చేస్తాం. సొసైటీ అధ్యక్షుడు ముప్పలనేని శ్రీనివాసరావు. పొగాకు ఉత్పత్తుల వాడకం వల్ల హానికరమైన క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయి. కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్రాంచ్ చైర్మన్ ఇంకొల్లు పోలీసురావు. పెద్దింటమ్మ తల్లి 19వ వార్షికోత్సవం సందర్భంగా మేళతాళాలతో నైవేద్యం సమర్పించి మొక్కుబడులు తీర్చుకున్న భక్తులు. భారత చిత్రపటంలో సూర్యలంక, చీరాల బీచ్లు ప్రత్యేక స్థానాన్ని సంతరించుకున్నాయని జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. సూర్యలంక బీచ్లో బీచ్ ఆఫీస్, బీచ్ మెడికల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్లను ఇన్ఛార్జ్ మంత్రి పార్థసారథి, జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్, బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగశ్రీ నరేంద్ర వర్మరాజు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి కోటేశ్వరరావు, భావుడ చైర్మన్ రాజశేఖర్ బాబులతో కలిసి ప్రారంభించారు. అత్యవసర విభాగంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలు, వస్తువులు, పరికరాల్ని ఆయన పరిశీలించారు. బాపట్ల లోగోతో ముద్రించిన టోపీలు, జనపనార సంచులు, కిచైన్లు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ముందుగా కొబ్బరి మొక్కలు నాటారు. బీచ్ వద్ద పునర్నిర్మించిన బీఎస్ఎన్ఎల్ టవర్ను ప్రారంభించారు. పర్యాటక రంగం అభివృద్ధితో యువతకు ఎన్నో ఉపాధి అవకాశాలు వస్తాయని గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తున్నారని మంత్రి పార్థసారథి తెలిపారు. ప్రజలు సైతం పర్యాటకంపై ఎంతో ఆసక్తిని చూపుతున్నారని వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంతో రాష్ట్రం పురోభివృద్ధిలో పయనిస్తోందన్నారు. యువతకు నైపుణ్యాల శిక్షణ ఇవ్వడం, ఉపాధి చూపడమే లక్ష్యంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర ముఖ్యమంత్రి చేపడుతున్నారన్నారు. తద్వారా ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయన్నారు. రాష్ట్రం అభివృద్ధి చేయడం ఎంత ముఖ్యమో అదే స్థాయిలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా భావిస్తుందన్నారు. ఒకప్పుడు రాయలసీమ కరువు ప్రాంతంగా ఉంటే నేడు సంపద సృష్టించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందన్నారు. దేశంలో పెట్టుబడులు 100% వస్తుంటే అందులో 25% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వస్తున్నాయన్నారు. బాపట్ల జిల్లా అభివృద్ధి బాట పట్టిందని మంత్రి పార్థసారథి తెలిపారు. ఇక్కడ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకుని నూజివీడులో అభివృద్ధి చేస్తామన్నారు. సూర్యలంక బీచ్ అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని ప్రశంసించారు. అక్టోబర్ నాటికి స్వదేశీ దర్శన్ కింద సూర్యలంక బీచ్ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి కానున్నాయన్నారు. మత్స్యకారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారి హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. బీచ్ అభివృద్ధిలో స్థానికులు భాగస్వామ్యం ఉండాలని సూచించారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులతో స్థానిక గ్రామ ప్రజలు స్నేహపూర్వక వాతావరణంలో మెలగాలన్నారు. పర్యాటక రంగ అభివృద్ధిపై ప్రభుత్వ విధానాలకు అనుసంధానంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, భూమి కేటాయింపులు జరుగుతున్నాయన్నారు. ఎవరికి ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. బీసీ సామాజిక వర్గాల్లోని అన్ని కుల వృత్తిదారులను ప్రోత్సహిస్తూ ఉపాధి అవకాశాలను ప్రభుత్వం చూపుతుందన్నారు. సూర్యలంక బీచ్ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి బాపట్ల లోగో ఏర్పాటు చేయడం, ప్లాస్టిక్ రహిత సంచులు తదితరమైనవి ఏర్పాటు చేయడం సంతోషదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఆర్డీఓ పి గ్లోరియా, డిపిఓ ప్రభాకర్, ఇన్ఛార్జి టూరిజం ఆఫీసర్ ఆనంద్ సత్యపాల్, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ ఎస్ విజయమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇనిషియేషన్ తీసుకుని డెవలప్ చేయాలి నియోజకవర్గాన్ని అనే తాపత్రయం ఉన్న శాసనసభ్యులు, అదేవిధంగా మనకిచ్చిన బాధ్యతల్ని నిర్వర్తిస్తూ ఆ ప్రాంతాన్ని, ఏ ప్రాంతానికైతే అధికారిగా ఉన్నారో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అనే కాంక్ష. కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అహర్నిశలు 24 గంటలు కూడా కష్టపడుతూ ఏ విధంగా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావాలి, ఏ విధంగా ఈ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఏ విధంగా రైతులు పండించిన పంటలకి ఏ విధంగా గిట్టుబాటు ధరలు కానివ్వండి, లేకపోతే మార్కెట్ క్రియేట్ చేయాలి. ఒకప్పుడు రాయలసీమ అంతా కూడా రాయలసీమ అని చెప్పేసి అనేవాళ్ళం, కరువు ప్రాంతం అనేవాళ్ళం. ఈరోజు అన్ని ప్రాంతాల కంటే కూడా కోస్టల్ డిస్ట్రిక్ట్స్ కానివ్వండి, ఉత్తరాంధ్ర కానివ్వండి, వీటన్నిటికంటే కూడా రాయలసీమ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందే పరిస్థితికి వచ్చింది. ఒకటి హార్టికల్చర్ హబ్గా తీసుకొచ్చారు. 40,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్ ఇచ్చి హార్టికల్చర్ హబ్ క్రియేట్ చేస్తానికి ఇచ్చింది. దానికి తోడు ముఖ్యమంత్రి గారి కృషితో 1,00,000 కోట్లు మరి ప్రైవేట్ రంగంలోంచి మరి చేసి దాన్ని 1,50,000 కోట్లతో హార్టికల్చర్ హబ్. అదేవిధంగా ఈరోజు రాయలసీమలో వస్తున్న ఇండస్ట్రీస్ ఎక్కడ కూడా రావట్లేదని చెప్పేసి మనం చేస్తున్నాం. మన డిఫెన్స్ ఫ్యాక్టరీ తీసుకోండి, 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ తయారీ, అదేవిధంగా రాయల్ ఎన్ఫీల్డ్, అదేవిధంగా సోలార్ కొన్ని గిగావాట్లు, దాదాపు 20-30 సంవత్సరాల్లో జరిగిన విద్యుత్ ఉత్పత్తి అభివృద్ధి ఈ 2 సంవత్సరాల్లో చేశామని చెప్పేసి చెప్పడానికి
గర్వపడుతున్నామని చెప్పేసి కూడా మనం చేస్తున్నాను. ఈరోజు దేశంలో 100 రూపాయలు పెట్టుబడులు వస్తే దాంట్లో 25 రూపాయలు పెట్టండి 25% ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇండియా ఆర్ కమింగ్ టు మన ఇండియా ఆంధ్రప్రదేశ్. అది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విశ్వసనీయత అని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి బాపట్ల బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది రాబోయే 3 సంవత్సరాల్లో. మరి కలెక్టర్ గారు మా ఎమ్మెల్యే గారు కూడా మరి ప్రజలకి ఏమేమి అవసరమో టౌన్లో కూడా, టౌన్ నిజంగా చాలా పంచాయతీలు చూస్తాం మన రాష్ట్రంలో, కానీ బాపట్లలో ఉన్న ఎన్విరాన్మెంట్ కానివ్వండి, లేకపోతే ఇది కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, లేకపోతే పార్క్స్ కానివ్వండి, చాలా మున్సిపాలిటీలు లేవు. బాపట్ల ఒక మోడల్ మున్సిపాలిటీగా కూడా మరి ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారి నాయకత్వంలో అవుతుందని చెప్పేసి నేను భావిస్తానని చెప్పేసి కూడా మనం చేస్తాను. ఎందుకంటే ఈరోజు నన్ను తీసుకెళ్లారు చాలా ఓపెనింగ్స్కి. నాకు మా నూజివీడు మున్సిపాలిటీని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దానికి దీని నుంచి నాకు కొంత నేను ఏదో కట్ చేస్తున్నా కానీ నా ఆలోచనలన్నీ కూడా నూజివీడులో ఏం చేయాలి, ఇక్కడ చేశారు వర్మ గారు కలెక్టర్ గారు, ఎట్లా చేయాలనే ఆలోచనలో నేను ఉన్నానని చెప్పేసి మనం చేస్తాను. బాపట్ల అది నెక్స్ట్ గ్యారంటీగా మరి మోడల్ మున్సిపాలిటీ అవుతుంది. అదేవిధంగా ఇక్కడున్న ఫిషర్ కమ్యూనిటీ ఏదైతే ఉందో మరి ముఖ్యమంత్రి గారు కూడా చాలా చెప్తా ఉన్నారు, ఫిషింగ్ కమ్యూనిటీ యొక్క హక్కుల్ని కాపాడుతుంది ప్రభుత్వం. మరి ఫిషింగ్ కమ్యూనిటీ వాళ్ళకు కూడా మరి ఫిషింగ్ హాలిడే నాడు ఇంతకుముందు 10,000 ఇస్తే ఈరోజు 25,000 రూపాయలకి పెంచాం. అంతేకాకుండా వాళ్ళకి ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో దాన్ని 10 లక్షలకి పెంచాం. ఈ విధంగా అన్ని బలహీన వర్గాలకు కూడా గౌడాస్ కానివ్వండి, పద్మశాలీలు కానివ్వండి, నాయి బ్రాహ్మణులు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా వారి వారి వృత్తిని అభివృద్ధి చేసుకోవడానికి మరి ప్రభుత్వం అనేక రకాలుగా ఆర్థిక సహాయం చేస్తుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తూ, మరి ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రతి ఒక్కరు కూడా గుర్తించి మరి ఇక్కడ ప్రజలు కూడా నేను మనవి చేసేది ఏంటంటే ఈ బాపట్ల రిసార్ట్స్ ఈ బీచ్ అభివృద్ధిలో లోకల్ పీపుల్ పార్టిసిపేషన్ కూడా ఉండాల్సిందిగా నేను మనవి చేస్తాను. ఎందుకంటే ఇక్కడికి దేశ విదేశాల నుంచి వచ్చినప్పుడు అరే ఇది ఒక సేఫ్ ప్లేస్, సేఫెస్ట్ ప్లేస్, ఇక్కడ వస్తే మాకు ఎటువంటి భయం లేదు, మా పిల్లలు వెళ్ళి ఆడుకుంటున్నా భయం లేదు. అదేవిధంగా అందరూ కూడా మనకు తెలియకపోతే కొత్త ప్రాంతానికి వెళ్తాం, అక్కడ లోకల్ వాళ్ళు మన చక్కగా ఫ్రెండ్లీగా గైడ్ చేస్తే మనకు ఒక ఆనందం కలుగుతుంది. అట్లాగే మరి ఇక్కడ లోకల్ పీపుల్ అందరూ కూడా మరి టూరిస్టులకి చాలా ఫ్రెండ్లీగా ఉండే విధంగా కూడా మరి ఉండాలని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి కలెక్టర్ గారు దీన్ని ఈ విధంగా డిజైన్ చేసి అనేక ఐటమ్స్ టూరిస్టులకి అందుబాటులో తీసుకొస్తున్నారు. అంటే ఇది ఒక టూరిస్ట్ కొనుక్కుని వెళ్ళాడు అనుకోండి, బాంబే నుంచి హైదరాబాద్ నుంచి వచ్చాడు, సో ఇమీడియట్గా ఏంటి బాపట్ల బీచ్ గురించి ప్రాబ్లం అవుతుంది. ఎస్ఎస్జి ఉమెన్ తయారు చేశారు. బాపట్ల పట్టణంలో 3 కోట్లతో బాపట్ల మున్సిపాలిటీలో 4 పట్టణ ఆరోగ్య కేంద్రాలు వివిధ వార్డుల్లో నిర్వహించబడుతున్నాయని పరిసర ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నాయి. అయితే యాదవపాలెం, పటేల్ నగర్, శ్రీనివాస నగర్, పాడిసన్పేట, విద్యానగర్ తదితర ప్రాంతాలకు ఈ ఆరోగ్య కేంద్రాలు దూరంగా ఉండడంతో అక్కడి ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో పాడిసన్పేట ప్రాంతంలో 1.20 కోట్ల వ్యయంతో నూతన పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో పౌర సౌకర్యాల కల్పన కోసం మున్సిపల్ పరిపాలన పట్టణ అభివృద్ధి శాఖ ద్వారా 3 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేయబడ్డాయి. ఈ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన మంత్రి కొలుసు పార్థసారథి చేశారు. 11వ వార్డు టీచర్స్ కాలనీలో ప్రస్తుత బీటీ రోడ్డు నుండి బైపాస్ రోడ్డు వరకు బీటీ రోడ్డు నిర్మాణం 100 లక్షలు, 9వ వార్డులో చిల్లర గొల్లపాలెం కొత్త కాలనీలో సీసీ డ్రైన్ల నిర్మాణం 30 లక్షలు, 3వ వార్డులో రాజీవ్ గాంధీ కాలనీలో సీసీ డ్రైన్ల నిర్మాణం 50 లక్షలు, 14వ వార్డులో శ్రీనివాస కాలనీలో సీసీ డ్రైన్ల నిర్మాణం 10 లక్షలు, 23వ వార్డులో వివేకానంద కాలనీలో పలు ప్రాంతాల్లో సీసీ రోడ్డుకు పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా 700 లక్షలతో ఏపీఎస్ పీడీసీఎల్ 33/11 కేవీ ఇండోర్ సబ్స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్, బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగసేన నరేంద్ర వర్మరాజు, బావుడ చైర్మన్ రాజశేఖర్ బాబు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి కోటేశ్వరరావు, ఆర్డీఓ పి గ్లోరియా, మున్సిపల్ కమిషనర్ జి రఘునాథ్ రెడ్డి, డిఎంఎన్ హెచ్ఓ డాక్టర్ ఎస్ విజయమ్మ, సిపిఓ ఏఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు. సిటీ మధ్యలో ఇది చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే లోడ్ అంతా ఇక్కడ ఉంది, చాలా సంవత్సరం నుంచి ఇది పెండింగ్ ఉంది. ఎందుకంటే సరైన భూమి దొరకక చుట్టుపక్కన అన్నీ కూడా కమర్షియల్ అయిపోయినాయి అండ్ రెసిడెన్షియల్ అయిపోయినాయి. 20 సెంట్స్ కావాలి అంటే ఇంకా పెద్దదైతే ఇంకా పెద్దది కావు అవుట్డోర్ అయితే. సో ఇండోర్ స్మార్ట్ అయితే 20 సెంట్స్కి భూమి వెతుకుతూ ఉంటే వచ్చినప్పటి నుంచి మనం ఎక్కడ కూడా వెతకలేకపోయాం. సో కాబట్టి ఇది కూడా కొన్ని డిపార్ట్మెంట్స్కి ఇస్తే అన్ని డిపార్ట్మెంట్స్ని అక్రాస్ టేబుల్ అన్ని పిలిపించి కూర్చోపెడితే
అందరూ కూడా జనుల కోసం దీన్ని వదులుకున్నారు. గవర్నమెంట్కి అలినేట్ చేస్తూ ఎనర్జీ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి చాలా డిపార్ట్మెంట్ వాళ్ళు కృషి చేశారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఎనర్జీ, రెవెన్యూ, సర్వే అందరూ కూడా కలిసికట్టుగా సొల్యూషన్ని తీసుకొచ్చి ఒక రిజల్ట్ని చూపించామని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఏ ప్రభుత్వం అయినా సరే విద్యుత్ ధరలు పెంచిందే కానీ తగ్గించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మన కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మీకు మనవి చేస్తాం. ఇప్పటికే 19 పైసలు పర్ యూనిట్ తగ్గించాం. ఇంతకుముందు 5 రూపాయలు 19 పైసలు ఎంత ఉంటుంది, 4 రూపాయలు 90 పైసలకు 5 రూపాయలకు వచ్చింది. ముఖ్యమంత్రి గారు మార్గదర్శకం ఏంటంటే, వారి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, మళ్ళీ ఎన్నికలు వెళ్ళే లోపల 4 రూపాయలు అంటే దాదాపు రూపాయి తగ్గించాల్సిందే యూనిట్ కాస్ట్ అని చెప్పేసి విద్యుత్ శాఖ అధికారుల మీద, అదేవిధంగా మిత్రులు విద్యుత్ శాఖ మంత్రి గారికి కూడా మార్గనిర్దేశం చేశారని చెప్పేసి మనం చేస్తాం. ఇదేంటంటే ఒక పరిపాలన దక్షత కలిగిన రాజకీయ నాయకులు మాత్రమే ఆలోచించగలిగిన విషయం. మామూలుగా అనుకుంటుంటే అది పెరుగుతూ ఉంటుందని చెప్పేసి మనం కూడా మానసికంగా ప్రిపేర్ అయిపోతాం. అదేవిధంగా ప్రభుత్వం కూడా పెరుగుతూ ఉంటుంది, ఇంతే పెంచాం అని చెప్పేసి. కానీ ముఖ్యమంత్రి గారు రెన్యూవబుల్ ఎనర్జీ పవర్ని ఎక్కువగా, అంటే సోలార్ కానివ్వండి, విండ్ పవర్ కానివ్వండి, పంప్డ్ స్టోరేజ్ కానివ్వండి, అంటే ఇంధనానికి ఖర్చు లేని ఇంధనం ఏదైతే ఉంటుందో, న్యాచురల్ రిసోర్సెస్ ఏదైతే ఉంటాయో వాటిని వినియోగించుకుని ఎక్కువగా మరి పవర్ జనరేషన్ చేయడం ద్వారా మరి విద్యుత్ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి ఆ లాభాన్ని మరి ప్రజలకి అందించాలనే లక్ష్యంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు పనిచేస్తారని చెప్పేసి మనం చేస్తాను. పొగాకు ఉత్పత్తుల వాడకం వల్ల హానికరమైన క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయని కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సబ్ బ్రాంచ్ చైర్మన్ ఇనుకొల్లు పోలీసరావు తెలిపారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం కార్యక్రమాన్ని కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రెడ్ క్రాస్ సభ్యులు మందపాటి పరమానంద కుమార్ మాట్లాడారు. ఉత్పత్తులకు ప్రజలు దూరంగా ఉండి ఆరోగ్యవంతమైన సమాజానికి కృషి చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా కర్లపాలెం రెడ్ క్రాస్ వారు గుంటూరు దగ్గర తక్కెలపాడులో ఉన్న కిమ్స్ చక్ర క్యాన్సర్ హాస్పిటల్ వారితో మాట్లాడి క్యాన్సర్ పట్ల అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో పరమానంద కుమార్, కాశిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కర్లపాలెం మండల హెడ్ క్వార్టర్లో మరి రెడ్ క్రాస్ సొసైటీ ఆఫీసు నందు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మరి ఏదైతే ఈ పొగాకు ఉత్పత్తుల వల్ల జరుగుతున్నటువంటి పరిణామాలని ఈ రెడ్ క్రాస్ ద్వారా విన్నవిస్తున్నాం మండల ప్రజలకు. మరి ఈ పొగాకు ఉత్పత్తుల్ని ఎవరైతే వాటిని పొగాకు ద్వారా సిగరెట్, బీడీ, చుట్టా వీటి ద్వారా ఎవరైతే చేస్తా ఉన్నారో ఆ పొగాకు వచ్చేటువంటి ఈ వ్యర్థాల ద్వారా వచ్చేటువంటి వ్యాధులు చాలా భయంకరమైనటువంటి వ్యాధులుగా పరిగణిస్తా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా మరి ఈ యొక్క పొగాకు ఉత్పత్తుల గురించి, వివిధ వ్యాధుల గురించి పరిశీలన తీసుకుంటే మరి ఎక్కువగా క్యాన్సర్ వచ్చే కారణంగా ఉంది. ఓన్లీ సిగరెట్, బీడీ తాగడమే కాకుండా ఈనాడు యువతగాడ ఈ గుట్కా మరి అలాగే ఇలాంటి చిన్న చిన్న వ్యసనానికి లోనై ఎక్కువగా క్యాన్సర్ బారిన పడతా ఉన్నారు. దయచేసి రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా మేము విన్నవించేది ఏంటంటే, ఈ పొగాకు ఉత్పత్తుల్ని ఎవరైతే స్వీకరిస్తున్నారో వాటిని వ్యతిరేకించాలి, ప్రతి ఒక్కరూ వాటిని నిర్మూలించాలి. అదేవిధంగా ప్రభుత్వాలకు కూడా మేము చిన్న విన్నపం చేస్తామన్నాము. ఏదైతే ఈ యొక్క పొగాకు ఉత్పత్తులు ఉన్నాయో వాటిని నిర్మూలించాలని, నిషేధించాలని విజ్ఞప్తి చేస్తూ మరి యొక్క మండల ప్రజలకి మరి ఒకసారి ఈ పొగాకు ఉత్పత్తులని మరి స్వీకరించరాదని తెలియపరుస్తూ, పొగాకు ఉత్పత్తులు హానికరం, క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయి. పొగాకుని ఏ రూపంలో తీసుకున్నా, అది సిగరెట్ కావచ్చు, గుట్కా కావచ్చు, లేకపోతే పాన్ పరాగ్ కావచ్చు, ఏదైనా సరే అది క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పొగాకు ఉత్పత్తులకి దూరంగా ఉంటే మంచి ఆరోగ్యవంతమైన సమాజానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కృషి చేస్తుంది. అందులో భాగంగానే మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నో పొగాకు డే, పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పరమానంద కుమార్ గారు మేము కలిసి చిన్న కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఇందులో భాగంగా గుంటూరు దగ్గరలో ఉన్న కిమ్స్ హాస్పిటల్లో కిమ్స్ చక్ర క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారితో కూడా మాట్లాడి మరి వారి డాక్టర్ గారి యొక్క సలహా కూడా మరి ప్రజలకి తెలియపరుస్తున్నాం. వారి తరపు నుంచి కూడా డాక్టర్ మహంతి గారు మరి పొగాకు ద్వారా అనేక క్యాన్సర్ రకాలు రావచ్చని కూడా ఆయన తెలిపారు. మరి ప్రాథమిక దశలో క్యాన్సర్ ను గుర్తించినట్లయితే
మరి దానికి చికిత్స ఉంది. మరి దక్కెలపాడులో ఉన్న కిమ్స్ చక్ర క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చక్కగా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యాన్ని, ఉచిత వైద్యాన్ని అందిస్తున్నారు. మరి ఏదైనా పొరపాటున ఈ క్యాన్సర్ కి బారిన పడినట్లయితే అక్కడికి వెళ్లి నయం చేసుకోవచ్చు. చక్కని వాతావరణంలో నిర్మించిన హాస్పిటల్ ని మేము కూడా సందర్శించడం అయింది. వారికి కూడా ప్రభుత్వం ఈ మధ్య మరి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10 ఎకరాలు అమరావతిలో కిమ్స్ హాస్పిటల్ కి కేటాయించడం జరిగింది. మెరుగైన ఆరోగ్యం కొరకు అందరూ కృషి చేయాలి. క్యాన్సర్ కి పలు కారణాలు ఉంటాయి. అందులో అన్నిటికన్నా ముఖ్యంగా నివారించదగ్గ కారణం పొగాకు. పొగాకు క్యాన్సర్ మరణాల్లో 30% వరకు మరణాలకి దారి తీస్తుంది. తాగే పొగాకు, పీల్చే పొగాకు, తినే పొగాకు ఇవన్నీ కూడా క్యాన్సర్ కి కారణాలు కావచ్చు. అంటే మామూలుగా సిగరెట్ కానివ్వండి, బీడీ, చుట్ట, పాను, గుట్కా ఇవన్నీ కూడా క్యాన్సర్ కి కారణాలు అవుతాయి. మనకి ఏ క్యాన్సర్లు ముఖ్యంగా చూస్తామంటే పొగాకు వలన ఊపిరితిత్తుల క్యాన్సర్లు, నోటి క్యాన్సరు, గొంతు క్యాన్సరు, జీర్ణకోశ క్యాన్సర్స్ అంటే స్టమక్ అంటాము, పేగు క్యాన్సర్లు అండ్ ఫుడ్ పైప్ క్యాన్సర్స్, కిడ్నీ క్యాన్సర్స్ ఇవన్నీ కూడా పొగాకు వలన రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది. మరి ఇవి ఎలా నివారించవచ్చు అంటే దానికి ఒకే ఒక అవకాశం పొగాకు జోలికి పోకుండా ఉండడం. ఎప్పటికైనా సమయం మించిపోయింది లేదు. ఇంతవరకు మీరు పొగాకు వాడుతున్నా ఇవాల్టి నుంచి ఇవాళ కనుక ఆపేసినా కూడా అక్కడి నుంచి క్యాన్సర్ రిస్క్ అనేది మనకి తగ్గుముఖం పడుతుంది. సో ధైర్యం చేసుకోండి, అన్ని గురించి తెలుసుకోండి, మీ గురించి మీ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించుకొని పొగ తాగడం మానేయడానికి ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించిన వనరులు కానీ ఈవెన్ గవర్నమెంట్ కూడా దానికి చాలా రకాలుగా దోహదపడుతుంది. అది నికోటిన్ ప్యాచెస్ అని కానివ్వండి, అంటే గమ్స్ లాగా కానివ్వండి, ఇలా చాలా రకాల పలు రకాల కౌన్సిలింగ్ సెంటర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా గవర్నమెంట్ దగ్గర మనకి అవకాశం ఉంది. సో ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి. ఇవాల్టి నుంచి అన్ని తెలుసుకొని పొగాకు మానేయడానికి ప్రయత్నం చేయండి. కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామంలోని గ్రామ దేవత పెద్దింటమ్మ తల్లి ఆలయ 19వ వార్షిక కొలుపులు 5వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా డప్పు వాయిద్యాలు, మేళతాళాలతో మహిళా భక్తులు పెద్దింటమ్మ అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కుబడులు తీర్చుకున్నారు. ఆలయ ప్రదక్షిణ చేసి పెద్దింటమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. అమ్మవారికి గ్రామంలో చెల్లుబడి చేస్తున్నారు కాబట్టి గ్రామంలో కాదు చంద్రుల పెద్దలందరూ కూడా వచ్చి అమ్మవారు ప్రతిష్టమలు జరుగుతుండగా ఈ యొక్క మొక్కుబడిని ఈ యొక్క అమ్మవారికి దేవుడైన పంచమం చెల్లించి ఈ యొక్క కార్యక్రమానికి పాల్గొని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుండగా కూర్చున్నాము. గ్రామ పెద్దలు, గ్రామాన్ని గ్రామస్తులు, చిన్నలు, పెద్దలు అందరూ కూడా పెద్దల సహకారంతో ఈ యొక్క కార్యక్రమం కూడా ఎంతో రంగరంగ వైభవంగా అమ్మవారికి నైవేద్యములు, అమ్మవారికి జాతరలు, అమ్మవారికి బొమ్మలు, అమ్మవారికి అన్ని నైవేద్యాలు గ్రామస్తులు అందరూ కూడా మొక్కులు అమ్మవారిని చెల్లించుకొని పసుపు బొమ్మలు, ఆడపిల్లలందరూ కూడా పసుపు బొమ్మలు అమ్మవారికి సేవ సదా సమర్పించేవారు. గ్రామం మొత్తం యావత్తు మొత్తం కూడా ఈ యొక్క అమ్మవారి కార్యక్రమాన్ని వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్దలకు, ఆడవారు, జగన్వారు, గ్రామాలు అమ్మవారిని బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలను త్వరలో అందరి సహకారంతో పూర్తి చేయడం జరుగుతుందని సొసైటీ అధ్యక్షులు ముప్పలనేని శ్రీనివాసరావు అన్నారు. బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో 1990-93 BA పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో సూపర్ స్పెషాలిటీ వైద్యశాల రాబోతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. సొసైటీ ఆధ్వర్యంలో 7 కళాశాలలు నిర్వహించడం జరుగుతుందన్నారు. సొసైటీ ఏ ఒక్కరిది కాదని మన అందరిది అని అందరం కలిసి అభివృద్ధి చేద్దామని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ విధానాల వలన ఏడెడ్ తొలగించడం జరిగిందన్నారు. ఆర్ట్స్ కళాశాల అంటే ఎంతో ఆదర్శవంతమైన విద్యార్థుల్ని తీర్చిదిద్దిందన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ అధ్యాపకులను ఘనంగా సన్మానించారు. పి సాంబశివరావు, ఎం శ్రీనివాసరాజు, వివి సుబ్బారావు, రాజ్యలక్ష్మి, డాక్టర్ డివి రాఘవయ్య, అంగలకు దృశ్యరాం బంది తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని మురళి, అన్నం శ్రీనివాసరావులు పర్యవేక్షించారు. అభివృద్ధి చేసిన బాధ్యత మాతో పాటు వెంకట వెళ్తుంటాం. ఇక్కడికి అందరికి తెలుసు, మరి ఈ కాలేజీలో మనం చదువుకున్న రోజుల్లో 3,500 నుంచి 4,000 మంది స్టూడెంట్స్ ఈ క్యాంపస్లో కలకాలాడుతూ తిరుగుతూ ఉంటారు.
ఇందాక మనం కేఆర్కే గారికి చెప్పాం కదా, మీకు తెలిసే ఉండేది. ఏం మాట్లాడేవాడు కాదు, వెస్టర్న్ వైట్ ప్యాంట్ వేసుకొని చేతులు దగ్గర కట్టుకొని క్లాస్కి రౌండ్ వేసుకుంటూ వచ్చేవాడు. అప్పుడు ఉన్న హాస్పిటల్ చెప్తాడంటే మామూలు కాదు, కృష్ణ గారు చెప్పాలి. సో అంటే వాళ్ళని కంట్రోల్ చేసి మరి మీరందరినీ ఈ స్థితికి తీసుకొచ్చేటువంటి మరి ఈ కాలేజీకి కానీ తర్వాత విద్యార్థులు కానీ నిజంగా అందరూ కూడా స్కూల్కి అనిపించాల్సిన విషయం లేకపోతుంది. మీ నుంచి మేము కోరుకునేది ఏం లేదు, మాతో పాటు ఈ వ్యవస్థని అభివృద్ధి చేయడానికి సహకరించండి. ఎందుకంటే ఇప్పుడు మారుతున్న పరిస్థితులు గవర్నమెంట్ పాలసీస్ వల్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ గ్రూప్స్కి ప్రాధాన్యత బాగా తగ్గిపోయింది. ఎందుకంటే ఈ ఫ్రీ పర్సెంట్ వాళ్ళందరూ ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళినా కానీ పరిస్థితులు ఏంటంటే పాత రోజుల్లో మీరు ఇంటర్మీడియట్లో జాయిన్ అయినప్పుడు ఎంతమంది ఇప్పుడు నాలెడ్జ్ తోటి ఆ పాఠశాల గవర్నమెంట్ పాఠశాలలో ఎక్కువ ఆ రోజులు ఆ పాఠశాలలో చదువుకొని మీకు ఇక్కడికి వచ్చి మంచి ఉన్నతమైన ఇంటి అభివృద్ధించారు. కానీ ఉన్న పరిస్థితి అది కాదు. మారుతున్న పరిస్థితుల్లో ఒక అటెండ్ పాస్ మార్క్స్ అనేది గవర్నమెంట్ కాన్సెప్ట్గా వీళ్ళందరూ కూడా భావించి మరి స్టాండర్డ్స్ లేకుండా వస్తున్నారు. వచ్చిన తర్వాత మాకు ఇంటర్మీడియట్ వచ్చిన ఇబ్బందిగా ఉంటాయి, అక్కడ ఇంజనీరింగ్ వచ్చా కానీ ఇబ్బందిగా ఉంటాయి. ఆ స్టాండర్డ్స్ అనేవి పడిపోతాం. ఎందుకంటే ఏ మనిషికైనా ఏ వ్యవస్థకైనా కానీ ఫౌండేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఫౌండేషన్ ఎంతమందికి ఎవరైతే సక్సెస్ఫుల్గా వాళ్ళు వస్తారో పైన ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళు రాణిస్తారు. అందువల్ల ఈ కార్యక్రమంలో మరి ఈ క్యాంపస్లో ఇప్పుడు మనం 4 విద్యా సంస్థలు నడుపుతాం. బాపట్ల పబ్లిక్ స్కూల్, జూనియర్ కాలేజ్, ఆర్ట్స్ కాలేజ్ అండ్ బాపట్ల ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇంకో క్యాంపస్లో ఫార్మసీ కాలేజ్ అండ్ పాలిటెక్నిక్ కాలేజ్ చేస్తాం. ఇంకో 3వ క్యాంపస్ మెయిన్ క్యాంపస్లో బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ పాలిటెక్నిక్ కాలేజ్ చేస్తాం. సో మరి ఆనాటి మహానుభావుడు ఆశయం ఏంటంటే బాపట్లలో ఒక విద్యా కేంద్రం మనం తీర్చిద్దాము, వైద్యం కూడా మనం చేస్తే బాగుంటుంది. తప్పతో చీరాల దగ్గర వాటర్లో ఒక క్యాంపస్ చేసి ఒక 5 లక్షల రన్నింగ్లో కన్సల్ట్ తీసుకెళ్ళాము. రకరకాల కారణాల వల్ల అది ముందు జరగలేదు. సో నేను వచ్చిన తర్వాత 4 సంవత్సరాల నుంచి ఫుల్గా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తున్నాం. అంతా భగవంతుడు అనుమతిస్తే మీరు త్వరలోనే అక్కడ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. దానికి మాకు సహకరిస్తున్నటువంటి సభ్యులు కానీ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తీసుకొస్తే మెడికల్ కాలేజ్ కూడా తీసుకురావాలని మాకు. మాజీ మంత్రి గాది వెంకటరెడ్డి అంత్యక్రియలు ఆయన స్వగృహంలోని పావులూరులో అత్యంత ఘనంగా నిర్వహించారు. పార్టీలకు అతీతంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువురు నాయకులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి గాది వెంకటరెడ్డి అంత్యక్రియల్ని ఆయన స్వగ్రామంలోని బాపట్ల జిల్లా ఇనుకొల్లు మండలం పావులూరు గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలువురు రాజకీయ ప్రముఖులు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఆయన చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం పావులూరు గ్రామంలో 1938 నవంబర్ 30వ తేదీన జన్మించారు. ఎల్ఎల్బీ విద్యను పూర్తి చేసి న్యాయవాదిగా బాపట్లలో పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో రాజకీయ అరంగేట్రం చేశారు. 1967 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరచూరు నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత 1972లో కాంగ్రెస్ అభ్యర్థిగా, 1978లో జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 2 సార్లు మద్దుకూరు నారాయణరావుపై పరాజయం చెందారు. 1983, 85, 89 ఎన్నికల్లో వరుసగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల చేతుల్లో ఓటమి పాలయ్యారు. గాది వెంకటరెడ్డి 1991 ఉప ఎన్నికల్లో, 94 సార్వత్రిక ఎన్నికల్లో పరచూరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గాది ఆ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల భాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. గాది వెంకటరెడ్డి 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై 2004లో, 2009లో జరిగిన ఎన్నికల్లో బాపట్ల నుండి ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ రాజశేఖర రెడ్డి, కొణిజెట్టి రోషయ్య మంత్రివర్గంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో అతను పోటీ చేయలేదు. గాది వెంకటరెడ్డి 2016 ఏప్రిల్ 29లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి 2020 మార్చి 16న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాది వెంకటరెడ్డి వృద్ధాప్యం మరియు అనారోగ్య సమస్యలతో బాధపడితే
నెల 29వ తేదీన హైదరాబాద్లోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త విన్న 2 తెలుగు రాష్ట్రాలు శోకసంద్రంలో మునిగాయి. బాపట్ల జిల్లా ఇంకోలు మండలం పావులూరు గ్రామంలోని ఆయన స్వగ్రామంలో గాది భౌతిక కాయాన్ని పార్టీలకు అతీతంగా పలువురు నాయకులు సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. మాజీ మంత్రి వర్యులు గాది వెంకటరెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించిన వారిలో వైసీపీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి, లేల అప్పిరెడ్డి, కేపీ కొండారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, కోన రఘుపతి, బత్తుల బ్రహ్మానందరెడ్డి, చింతలపూడి అశోక్ కుమార్, కొమ్మూరి కనకార, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోదుగుల బసవ పున్నారెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు మోపిదేవి వెంకటరమణరావులు ఉన్నారు. ఇంకోలు మండలం పావులూరు గ్రామంలో మాజీ మంత్రి పెద్ద ఆయన గాది వెంకటరెడ్డి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి అనంతరం గాది వెంకటరెడ్డి అంతిమయాత్రలో బాపట్ల శాసనసభ్యులు వేగసెన నరేంద్రవర్మరాజు పాల్గొన్నారు. నివాళులర్పించిన వారిలో తెలుగుదేశం పార్టీ నాయకులు మోదుగుల శంకర్రెడ్డి, మంత్రి గంగరాజు, గొర్రుముచ్చు ఆనందరావు, అన్నపురెడ్డి సుబ్బారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు మండే విజయకుమార్, బడుగు ప్రకాశ్రావు, వాలి వెంకట శివారెడ్డి తదితరులు ఉన్నారు. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వెంచేసున్న శ్రీ భగలముఖి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక జ్యేష్ఠ మాస పౌర్ణమి ఆదివారం సందర్భంగా బండ్లమ్మవారు సంపూర్ణ చంద్రకళలతో కూడినటువంటి శ్రీ పూర్ణచంద్ర కళాధారి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. బాపట్ల మండలం కొండబొట్ల వారిపాలెం గ్రామంలో గత 3 రోజులుగా జరుగుతున్న గ్రామ దేవత శ్రీ కొండలమ్మ అమ్మవారి కొలుపులు ముగిశాయి. ఈ సందర్భంగా అమ్మవారికి గ్రామస్తులు పొంగళ్లు పొంగించి నైవేద్యం సమర్పించి మొక్కుబడులను తీర్చుకున్నారు. కొండలమ్మ అమ్మవారి ఆలయ ప్రదక్షిణ చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. హలల్ మ్యూజిక్ స్కూల్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన శుభ సందర్భంగా ఈ నెల 29న గచ్చిబౌలి హైదరాబాద్లో విక్టరీ ఆడిటోరియం ప్రాంగణంలో గిన్నిస్ అచీవర్స్ మీట్ నిర్వహించబడింది. హైదరాబాద్లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 22 దేశాల నుండి 2000 మంది కీబోర్డు వాయిద్యకారులు గంటపాటు కీబోర్డు ఆగకుండా వాయిస్తూ పాల్గొన్నారు. అందులో కీబోర్డు వాయించడంలో ప్రతిభను చూపిన 777 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ ప్రతిభావంతులకు ఈ స్కూల్ వ్యవస్థాపకులు అగస్టిన్ దండిగి విక్టరీ ఆడిటోరియం గచ్చిబౌలి హైదరాబాద్ నందు స్వయంగా సర్టిఫికెట్లు అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ప్యాడ్సన్పేట గ్రామానికి చెందిన మాసిపోగు జోషిబాబు కుమార్తె కుమారి మాసిపోగు రిషిత ఏంజల్ పాల్గొని గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించారు. ఈ సందర్భంగా రిషితను పలువురు అభినందించారు. పెద్దింటమ్మ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై మెండుగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు అమ్మవారిని వేడుకున్నారు. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం నల్లమూతువారిపాలెం గ్రామంలో జరుగుతున్న గ్రామ దేవత శ్రీ పెద్దింటమ్మ అమ్మవారి కొలుపుల సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారి మొక్కుబడులు తీర్చుకొని ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్ల విధంగా ఆశీర్వదించాలని కోరుకున్నారు. కుడో ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మే 16 నుండి 22 వరకు పూణేలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ బాయ్స్ మిలిటరీ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్లో నిర్వహించిన 4వ కుడో నేషనల్ ఛాంపియన్షిప్లో బాపట్ల జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిన జిల్లా ఆటగాళ్లు 1 స్వర్ణం, 2 రజతాలు, 1 కాంస్యంతో మొత్తం 4 పతకాలు సాధించి జిల్లాకు పేరు తీసుకొచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలని త్వరలో అందరి సహకారంతో పూర్తి చేస్తాం. సొసైటీ అధ్యక్షుడు ముప్పలనేని శ్రీనివాసరావు. పొగాకు ఉత్పత్తుల వాడకం వల్ల హానికరమైన క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయి. కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్రాంచ్ చైర్మన్ ఇంకొల్లు పోలీసురావు. పెద్దింటమ్మ తల్లి 19వ వార్షికోత్సవం సందర్భంగా మేళతాళాలతో నైవేద్యం సమర్పించి మొక్కుబడులు తీర్చుకున్న భక్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీటీ న్యూస్.